జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ కోసం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ గ్రామం మీద అప్పటి ప్రభుత్వం కక్ష పూనింది. సో ఇక్కడ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లన్నీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వల్ల ఏదైతే ఎవరు ఇబ్బంది పడకూడదని ఇప్పటం వాసుల తరపున పోరాటం చేశారు. అయితే దీనికి రోడ్డు ఎక్స్టెన్షన్ పేరుతో ఇళ్ళు కూల్చడానికి నిరసనగా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. బాధితులందరికీ కూడా తనకి స్థలం ఏదైతే తన సభ కోసం వాళ్ళ స్థలం ఇచ్చారో కేవలం ఏదైతే సభ నిర్వహణ కోసం ఇవ్వటం మీద కక్ష సాధించారో అని చెప్పి వాళ్ళు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం కూడా చేయటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. అలాగే ఆయన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి 20 మంది కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జనసేన తరఫున పోటీ చేసినటువంటి 21 మంది విజయం సాధించారు. 100% విక్టరీ ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన. సో జనసేన విజయం పట్ల అసలు ఇప్పటం వాసులు ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ మనం ఇప్పటంలో ఉన్నాము. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ పేరుతోటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డు నిర్మించారు, కానీ ఈ గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంత స్థాయి రోడ్డు అయితే అవసరం లేదని అప్పుడున్నటువంటి గ్రామస్తులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వినలేదు. ఖచ్చితంగా ఆ రోడ్డు పేరుతో ఇళ్ళు కూడా తొలగించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఏదైతే పవన్ కళ్యాణ్ విక్టరీ సాధించడం, అలాగే జనసేన టీడీపీ కూటమి విజయం సాధించడం పట్ల ఎలాగున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ మీకోసం పోరాటం చేశారు. సో పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన కావచ్చు, భారీ స్థాయిలో పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా రాష్ట్రంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా కూటమిని ఏర్పాటు చేసిన విధంగా రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విధంగా కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఇప్పటం గ్రామ ప్రజలందరి తరపున పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీని ఎదిరిస్తే ఏమీ కాదు, వైసీపీ పార్టీ ఏమీ చేయలేదు అని నిరూపించిన గ్రామం ఈ ఇప్పటం గ్రామం. ప్రతి ఒక్కరూ ఎంత నష్టపోయినప్పటికీ, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినప్పటికీ వైసీపీకి ఎంతగా ఎదురు తిరిగి వాళ్ళ గుండె నిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని తెగించి నిలబడిన ఇప్పటం గ్రామ ప్రజలకి అండగా నిలబడిన ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు ఈ తరంలో, మా తరంలో మాకు నాయకుడుగా మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నందుకు మాకు ఆయన చూస్తుంటే ఎంతగానో ఆనందంగా ఉంది. మీరు ఇందాక అంటున్నట్టు జనసేన పార్టీ 21 స్థానాలు పోటీ చేసి గెలిచిందని మీరు అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల మన్నల మనసు గెలిచింది. 21 స్థానాలు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టింది జనసేన పార్టీ, జనసేన నాయకుడు, జనసేన కార్యకర్తలు. ఎంతగానో ఇక అది చెప్పటానికి మాకు మాటలు కూడా రావట్లేదు. మా గ్రామం ఆయనకి ఎప్పటికీ రుణపడే ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం మనసులో తలుచుకుంటూనే ఉంటుంది. ఆయన చేసిన సాయం ఇలాంటి సాయం కాదండి. మీకు జగన్మోహన్ రెడ్డిని చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడుని చూశారు, లోకేష్ని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఒక మనిషి నమ్మిన వ్యక్తులు ఆపదలో ఉంటే క్షణాల్లో ఆయన అప్పటికప్పుడు షూటింగ్ని ఆపేసుకొని మా గ్రామానికి వచ్చి మమ్మల్ని నేనున్నాను అని చెప్పెళ్ళిన రోజే మాకు ఆర్థిక సాయం గురించి కాదు, మాకు ఎంతటి ప్రేమానురాగాలు ఆయన ధైర్యాన్ని మాకు ఇచ్చాడో అదే గుండె నిబ్బరంతో ఈ గ్రామంలో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తు తెంచుకోండి. ఈ గ్రామంలో నిన్న పోలైన ఓట్లు 1508 ఓట్లు. 1508 ఓట్లలో టీడీపీ ఆధిపత్యం 654. గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా మంచి గెలుస్తుంది, మంచే గెలుస్తుంది. సో తాత చెప్పండి, మీ ఊరికి వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది, అలాగే మీ తరపున నిలబడటం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఒకటండి, ముందు ఎలక్షన్ గురించి చెప్తాను.
ఒక నిజాయితీపరుడు, స్వార్థం లేని వ్యక్తి, రాజకీయం చేస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. కేవలం ప్రజల కోసమే రాజకీయం చేస్తారు కానీ ఆయన స్వార్థం కోసం చేస్తే ఈ కూటమి కానీ ఈ విక్టరీ కానీ వచ్చేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన పార్టీ డెవలప్ అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆయన రాజకీయం వేరేగా ఉండేది. కేవలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రం బాగు చేయాలని ఒకే ఒక్క కారణంతో కూటమికి ఆయనే నిలబడి బీజేపీని ఒప్పించి ఈరోజు ఇంత విజయం సాధించి ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతారండి. ఇక ఊర్లో డెమాలిష్ జరిగిన తర్వాత ఆయన షూటింగ్లో ఉండి కూడా హడావిడిగా ఇమీడియట్గా అప్పటికప్పుడు వచ్చి నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ₹1,00,000 చొప్పున పరిహారం కూడా ఇచ్చిన వ్యక్తి అండి. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు ఆయన పార్టీ తరపున పోటీ చేసినటువంటి మొత్తం 100% విక్టరీ సాధించారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇండియా హిస్టరీలోనే 100% స్ట్రైక్ రేట్ అనేది ఇంతవరకు లేదు. పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించారండి. ఇండియాలో ఇంతవరకు ఏ స్టేట్లో కూడా ఇలా జరగలేదు. అలాంటి విక్టరీ జనాలు ఇచ్చారంటే ఆయన పూర్తిగా నమ్మారు, ఆయన ఏంటో తెలుసుకున్నారు, ఆయన అవసరం ఎంత ఉందనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా హ్యాపీగా ఉంది. సో అలాగనే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీ ఊరికి సంబంధించి మీ ఊరు సమస్య, మీ సమస్య కోసం పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. అలాగనే మీకు కష్టం వస్తే ఆయన అండగా నిలబడి రావటం జరిగింది, మీకు నష్టం వస్తే ఆయన ఆర్థిక సాయం చేశారు, మీకోసం కోర్టుల దాకా కూడా వెళ్ళటం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలవటం, అలాగనే జనసేన పార్టీ అభ్యర్థులందరూ గెలవటం మీద? మాకు పరమ సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గెలవటం. అసలు భారీ మెజార్టీతోటి గెలవటం మాకు పరమ సంతోషం. కొంతమంది పోయినసారి అయితే ఆయన నుంచున్న చాటే ఆయన గెలవలేకపోయాడని ఇక్కడ కొంతమంది ఎగతాళి చేసినందుకు చెంప మీద పెట్టి పెళ్ళును కొట్టినట్టు చూపెట్టాడు ఈ ఎలక్షన్లో. మాకు పరమ సంతోషంగా ఉంది అండి. మాది ఇప్పటం గ్రామం, మాది చిన్న విలేజ్. ఈ ఊరు అనేది అసలు ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టినందుకు మా ఊరు ఇలా ఫేమస్ అయింది బాగా. ఇప్పుడు ఇప్పటం అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అలాగే రాకపోకలకు కానీ దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్న రాజకీయం ఎలా ఉంది అంటే కుతంత్రాలు వీటితో నిండిపోయి ఉంది. ఇప్పుడు రాజకీయం ఎలా ఉండిద్ది అంటే ఇది రాజకీయం అనిపించుకునేలాగా మా ప్రభుత్వం చేయడానికి ముందుంటుంది. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయనకి మేము చాలా రుణపడి ఉన్నాము, మా జీవితం అంతా ఆయనకి రుణపడి ఉంటాము. ఎందుకు అంటే ఆయనకున్న మంచితనం ఎవరికి లేదు. ఆయనకున్న తెలివి, చంద్రబాబు గారికి ఉన్న అనుభవంతో ఈ రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో ఉండబోతుంది. మేము అది చూడాలని కోరికగా ఉంది, చూడబోతున్నాము. అలాంటి ఈరోజు మా ఊరికి ఎటువంటి సౌకర్యాలు లేని ఊరికి ఇలా రోడ్డు వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి ప్రభుత్వం పోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మేమే స్థాపించుకున్నాము. వాళ్ళు అసలు కనీసం అసెంబ్లీలోకి కూడా వెళ్లకుండా చేయగలిగాము, అందుకు సంతోషంగా ఉంది. అలానే ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. ప్రభుత్వం మారితే మాకు పథకాలు కానీ ఉండడానికి సౌకర్యాలు అన్నిటికీ నెంబర్ 1 స్థాయిలో ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకని ప్రభుత్వాన్ని మార్చారు. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ విషయంలోనైనా మాకు సపోర్ట్గా నిలబడతానని లోకేష్ గారు మాట ఇచ్చారు. మీ ఊరికి ఏ సంబంధించిందైనా మేము చేస్తామని, ఆయన అలా చేస్తారని నమ్మకంతో మేము ఉన్నామండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతామని ఆవిర్భావ సభ పెట్టినప్పుడు ఈ గ్రామంలో భూములు ఇచ్చారు. దానికి కొన్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు పెట్టినా సరే రైతులు నిలబడి భూములు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గ్రామంలో ఇచ్చినందుకు వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా ఇబ్బందులు పెట్టి రోడ్డు మీద ఇళ్ళన్నీ కూల్చేసి రోడ్డు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చేశారు. ఈ ఊరికి ఇంత రోడ్డు అవసరం లేదు. యాక్చువల్లీ సరే డెవలప్మెంట్ అంటే మంచిదే, అందరినీ సంప్రదించుకొని సహజగా పోతే ఏదైనా అవసరం ఎటువంటి తీసుకొని చేసుకుంటే బాగుండేది. వాళ్ళు సంప్రదించకుండా ఏకపక్షంగా ఇళ్ళన్నీ పగలగొట్టి ధ్వంసం చేసి రోడ్డు అనేది పేరు పెట్టి రోడ్డు వేశారు. సరే అది అయిపోయింది, మంచిగా చెడు చేశారు, అయిపోయింది. తర్వాత దీనికన్నా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ పరిపాలన అరాచకానికి పరాకాష్ట, ఆ రకంగా ఆయన పరిపాలన సాగింది. ప్రతి ఒక్కడు ఇబ్బంది పడనోడు అంటూ రాష్ట్రంలో ఏ వర్గం లేదు, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టాడు. అందుకనే వాళ్ళు అఖండ విజయంతో టీడీపీ గెలిచింది, టీడీపీ జనసేన విజయం సాధించింది.
మంచిగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ శుభ సూచకం, మంచి రోజులు వస్తుంది. మొత్తం మీద ఇప్పటం గ్రామస్తులు అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విక్టరీ సాధించడం, అలాగనే జనసేన పార్టీ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించడం పట్ల పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత తమకు కష్టాల్లో ఉంటే జనసేన అధినేత అండగా ఉండటమే కాకుండా తమకు ఆర్థిక సాయం చేశారు. ఈరోజు తమ గ్రామం, తమ ఇళ్ళు ఇలాగ ఉన్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్కి తాము ఎప్పుడు మద్దతుగా ఉంటామో, ఆయన ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలి. ఆయన ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు రాజకీయాల్లో కీ రోల్ పోషించడం అనేది నిజంగా తమకి గర్వకారణంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV ఇప్పటం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.